అయితే నేను చెప్పింది నీకు గుర్తుందిగా? ఏంటి? ఒరే అడ్వెంచర్ రా. ఓ అదే. రే నేను అడ్వెంచర్ చేయాలనుకుంటే నాతో నువ్వు మాత్రం ఉన్నావురా. నాకు కూడా అంతే కదా. అలా కాదురా, మండే నుంచి ఫ్రైడే వరకు నువ్వే కదా నాకు కంపెనీ ఇస్తున్నావు. అది వదిలే మ్యాటర్లోకి రా. అదేంటంటే 4 సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చిన తర్వాత నేను తిరిగి వెళ్ళేటప్పుడు నేను మర్చిపోలేను ఒక ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఏమంటేనా, నేను పని చేస్తాను, బైక్ తీసుకెళ్లి తిన్నగా దాంట్లో గుద్దేస్తాను, అప్పుడు నీ తల పగిలిపోతుంది, రక్తం మొత్తం కారిపోయి అలాగే నా ముక్కు పగిలి రక్తం వస్తే బాగా ఉంటాయి కదా. అది అవసరమా? మనకేం కాకుండా ఇతరులకు అయ్యే డేంజర్ సరిపోదారా? అయితే సరిపోతుంది. అయితే ఇంకోటి పోయిరా. అది ఖాళీ అయిపోయిందిరా. నువ్వేంట్రా తాగుపోతాడులో పోసుకుంటూ తాగుతూనే ఉన్నావు. దానికి నన్నేం చేయమంటారు? సారీ అన్న, మత్తు ఎక్కువైపోయింది. అయ్యో మనకేం కాలేదా? మీకేం కాలేదు కదా? నాకే దెబ్బ తగల కొంచెం. బ్రదర్ ఎక్కడ చూసి డ్రైవ్ చేస్తున్నావు? చూసుకోవాలి కదా. అది సడన్ గా రే ఇదేంట్రా? చూడండి, మీరు తెలివైన వారిలా ఉన్నారు. జాగ్రత్తగా చూసుకుని డ్రైవ్ చేయాలి కదా. లేపు లేపు. ఇలా చూడు, మనం ఈ ట్రాఫిక్ రూల్స్ అన్నిటినీ అనుసరిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఓకే, మందు తాగకూడదని నేను చెప్పను. చిన్న వయసు, నిక్షేపంగా తాగొచ్చు, కానీ ఈ రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులకి ఎవ్వరికి ఇబ్బంది కలిగించకూడదు. జాగ్రత్తగా వెళ్ళాలి. అది మీ ఇద్దరికి ఏం కాలేదు కదా? ఏ సందేహం లేదు. మీరు మందు తాగి మైకంలో ఉన్నారు. బండి ఎక్కడే ఉంచి రేపు వచ్చి తీసుకోండి. పర్లేదు, మేము పర్వాలేదా? సరే, అలాగైతే జాగ్రత్తగా వెళ్ళండి. అయ్యో, ఎంతో మంచి మనిషి కదా, ఓ పెగ్ ఇవ్వాల్సింది. మొత్తం అయిపోయిందని చెప్పు. అయితే ఇదేంట్రా? ఇది నేను దాచాను మామ, నాటు సరుకు. అలాగా అయితే తీకొట్టేద్దాం. మామ నీళ్ళొద్దా? ఏమొద్దు, ఎక్కదురా. తాగుతూ బండి తోలుదామా? బాగా మొత్తెక్కినట్టుంది. ఇక ఇది పనికిరాదు. అలాగైతే ఒక చిన్న అడ్వెంచర్ మనం చేయొచ్చుగా. చేద్దాం. సరే తోయరా. ఏంట్రా పావులాగా వెళ్తున్నావు? ఎంత బరువుగా ఉంది. ఈ అడ్వెంచర్ మరీ క్రూరంగా ఉంది రా. ఈ బండి ఏంట్రా అస్సలు కదలట్లేదు. మావ నువ్వు చూసావా? ఎవడు రాడు గోడ మీద ఎక్కి సీన్ వేస్తున్నాడు? కొడుకు అయి ఉంటాడు. అది భార్య గేట్ లాక్ చేసినట్టుంది. స్టేజ్ తర్వాత అందరు అమ్మాయిలు అలా అయిపోతున్నారా. నాకెంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కూడా అనుభవించాను. చాలా గొప్ప మనిషిలా ఉన్నాడు కదా, మనం వెళ్ళి సాయం చేద్దామా? ఓకే, యాస్ యు విష్. ఏంటి? ప్లీజ్ పదరా. ఓకే. ఈ రోజు కూడా మీ భార్య గేట్ లాక్ చేశారా? కాస్త త్వరగా వచ్చిండొచ్చుగా. ఇది మీలే కదన్నా. ఎవరు మీరిద్దరు? అన్నా అన్నయ్య, నేను అక్కడ మీకేం ఇవ్వలేకపోయాను, ఇప్పుడు తాగుతారా? ముందు ఇంకో డ్రెస్ లో ఉండేవాడు కదా. నువ్వు దొంగోడివే కదా? నేను దొంగను కాదురా. అయితే నీకు ఎవరు ఎంత డబ్బులు ఇచ్చారు? ఏం డబ్బు? అది మీరెందుకు అడుగుతున్నారు? మీరు దొంగ కదా. దొంగోడివే కదా? కాదు. అవునేగా. ఏం కావాలరా మీకు? నన్ను టార్చర్ పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి రా. అయ్యో అన్న, మీరు వెళ్ళిపోకండి, మాకు కాస్త హెల్ప్ చేస్తే చాలు. ఏంటి? మేము ఒక అడ్వెంచర్ కోసం బయలుదేరాం. మీరు రాబరీ అడ్వెంచర్ హెల్ప్ చేస్తే మాకు బాగుంటుంది కదా. వెళ్ళి చావండ్రా. దేవుడా, వీళ్ళే నాకు సిలివేసేలా ఉండాలి. నువ్వే చూసుకుంటావా? నేను ఇక్కడికి దొంగతనం చేయడానికి రాలేదు. ఇలా చూడండి, నేను ఇక్కడ ప్లాన్ వేసుకుంటున్నాను. మళ్ళీ రేపు వస్తాను, అప్పుడు నిర్ణయించుకుంటాను. రేపు వస్తారా? నేనేం చెప్తున్నాను? కాదు కాదు కాదు, విషయం అది కాదు. అది కాదు, అది కూడా కాదు. రేపు నీకు కాన్సన్ట్రేషన్ లేదురా. నువ్వు జాగ్రత్త. నువ్వు వెళ్ళండి. జాగ్రత్త. ఎటు
ఎటు వెళ్ళాలి? ఎలాగోలా లోపలికి దూరాల్సిందే. అమ్మితే పెద్ద లాభం వచ్చేలాంటి వస్తువుని దొంగిలించాలి. అడ్వెంచర్. ఫింగర్ ప్రింట్స్ పడకూడదు. ఓకే. కదం రాయ్ చెనేసుకొని కదం రాయ్. ఆగిరా. ఓకే రే 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 ఓ పెగ్గు వేసుకుని వెళ్తావా? ఇప్పుడు ఎలా సర్చ్ చేస్తాను ఇచ్చాడు. లోపల పెడదాం. బ్లడీ స్టాచ్యూస్. ఇక్కడ చాలా ఉంటాయనిపిస్తోంది. గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. ఇందులో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అరే చైను లాగేద్దాం. మెల్లగా మెల్లగా. అక్కడేంటో శబ్దం? అరే వీడా? రే నువ్వేంట్రా ఇక్కడ? దొంగ నువ్వేంట్రా ఇక్కడ? నువ్వెలా లోపలికి వచ్చావు? నీ రోడ్ మ్యాప్ ఫాలో అవుతూ వచ్చాను. నీ రోడ్ మ్యాప్ పెట్టి నేను వాడు ఇక్కడికి వచ్చేసా. వాడు కూడానా? వాడు నీతోనే వచ్చాడా? ఎవరది? భగవంతుడా, వాడిని ఎక్కడైనా వెతకాలరా. లైట్ ఆఫ్ చేయరా దద్దమ్మ. ఓకే స్విచ్ కాదురా, ఫోన్ ఫోన్ దద్దమ్మ. ఓ ఫోన్. అయ్యో ఎంత పొగరు కాకపోతే ఇక్కడ వాంతి చేసుకుంటా. అయ్యో ఎందుకు ఇలా చేసా? ఎందుకు ఇలా చేసా? కప్పు కడుతుందన్నా. అంతా నా తల రాత. తాగుబోతు కుక్క. కష్టపడి ఇక్కడ దొంగిలిద్దామని వస్తే వీళ్ళొచ్చి పాడు చేశారు. అయినా వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారబ్బా? పని పాడు చేయడానికే తయారవుతారు ఇలాంటి వాళ్ళు. అయ్యేంటి మేమంతా సెట్ చేసి ఇచ్చాంకా. పోరా పనికి మాలిన దద్దమ్మ. పోరం బోకోళ్ళు. నిద్రపోతున్నావట్రా నీలాంటి వాడిని? నేనే తప్పు. అరవకుండా ఉండరా కుక్క. అలా బయటికి వెళ్ళిపోదామా?
ఏం తింటున్నాడో ఏంటో, పందిలో బలుసున్నాడు. జాగ్రత్త. తాగుబోతు రేయ్, శ్వాస తీసుకునే శబ్దం కూడా వినపడకూడదు, జాగ్రత్తగా ఉండండి. అసలు రాదు. శబ్దం వచ్చిందో మీరిద్దరూ నా వెనకాలే ఎందుకు వచ్చారా? ఏంద్ర ఆలోచిస్తున్నా, మొహం పగలగొడతా. మీకు పని పాట లేదు, దయచేసి నా పని పాడు చేయకండి రా. అయ్యో చాలా మంచోడు కదరా, ఓ పెగ్గేసిద్దామా? ముందు నేను రాస్తాను. ఇప్పుడు నాను ఏంటంటే మనం ఇంత వచ్చినా కూడా ఒకరు కూడా ఇంట్లో లేవలేదా? ఇల్లు చూడడానికి అంతఃపురంలా ఉంది, కానీ లోపల ఒక్క విలువైన వస్తువు లేదు. ఇంకో గదికైనా వెళ్ళి అక్కడ వెతుకుదాం. వీళ్ళెక్కడికి వెళ్ళి చచ్చారు? ఓరి భగవంతుడా, సిగరెట్ తాగి ఇక్కడే పడేశారు. వీళ్ళని ఏం చేసినా పాపం లేదు, దొంగ వెధవల. వాళ్ళే కదా? రేయ్, మిమ్మల్ని ఎక్కడికి వెళ్లకుండా హాల్లోనే కూర్చోమని చెప్పానా లేదా? శబ్దం చేయకు, వాళ్ళు లేచిపోతారా. వెతికావు కదా, ఏదైనా కనబడిందా? ఇది ఒక్కటే దొరికింది. సర్వనాశనం. సరే, వాడెక్కడ్రా? ఇక్కడే ఎక్కడ ఉండేవాడు. ఎక్కడో ఉన్నాడా? ఏమంటున్నారా? వాడిని ఎక్కడైనా వెతకాలి. నాకు తెలీదు. రేయ్, మీ ఇద్దరిని నేను వెళ్ళి వాడిని వెతుకొస్తాను. ఇంట్లో వాళ్ళు లేస్తారేమో, లైట్ ఆఫ్ చేయి. ఎంత వెతికినా కనిపించడు. ఎక్కడ చచ్చాడు? ఒకవేళ ఎక్కడైనా పడి చచ్చిపోయాడా? రేయ్ రేయ్, ఏదైనా దొరికిందా? నేను అన్ని కనిపెట్టేశాను. ఎక్కడున్నాడు? ఎదిగో, చూసావా? ఏంటి వాడా? వెళ్ళి లేపరా ముందు. అయ్యో, శబ్దం చేస్తే నువ్వు మాట్లాడుకురా, నేనే చూసుకుంటాను. పెళ్ళని వాటేసుకొని పడుకున్నట్టు అలా పడుకున్నాడు చూడు. పోరా. రేయ్ రేయ్, ఇక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. త్వరగా లేచిరా, వెళ్దాం. రా, వెళ్ళిపోవాలి. నాకు టైర్డ్గా ఉంది. ఈ ఇంట్లో ఒక్క వస్తువు కూడా లేదు. వాళ్ళు లేచారంటే మన భారతం పడతారు. రా, వెళ్దాం. అలా అంట. త్వరగా రా. రా, 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 రా. వస్తానే. ఇందులో ఏదో ఉంది, నేను తెరవలేకపోతున్నాను. నాను ఏంటంటే ఈ చోట్లో డబ్బులు నగలు ఎక్కువ ఉంటాయి. సరే, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? అది మంచి ప్రశ్న. ఒక్క అలమార మాత్రమే తెరవగలిగాం, ఇంకేమీ తెరవలేకపోయాం. నువ్వు అసలు దొంగవేనా? అయితే మొదలు పెడదామా? తెరవచ్చు. 6, 2, 3. మనకి ఇప్పుడు ఏం కావాలంటే ఇక్కడి నుంచి 3 బ్యాగుల్లో బంగారం దొరికితే. అదేంటి 3 బ్యాగులు? మనం ముగ్గురు ఉన్నాం కదా. ఓ, బిజినెస్. కొంచెం silent గా ఉండండి రా. ఒలుకు పలుకు లేదు. లేవలేదు. రండి, సైలెంట్ సైలెంట్. మెల్లగా ఓపెన్ చేయి. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఎస్కేప్ అవుదాం, తీసుకొని పారిపోతాం. రా, పదండి. కమాన్, ఇది పట్టుకోరా. ఓకే, ఇప్పుడు తాగుడంత ముఖ్యమా? పదరా. రండి. ఎస్. రా రా రా.
ఇలా చూడండి, మన బంధం ఇంతటితో సంతోషంగా ముగిసిపోయింది. ఉండు. ఓకే రేయ్, లోపలుంటే నేను దొంగని, బయట ఉంటే మంచోడిని. ఓకే, వస్తాను. అతను చెప్పేది కూడా కరెక్టే. సరే నువ్వు పండితే అయ్యో నెట్రా, గట్టిగా నెట్రా, త్వరగా రే గట్టిగా నెట్రా. బోర్డర్లో 3వ ఇల్లు అన్నారు, ఇదే అయి ఉంటుంది. రేయ్, పనికి మాలిన దద్దమల్లారా, నేనే నా డబ్బులు నాకేమండ్రా, డబ్బులా? పనికి మాలిన కుక్కల్లారా. డబ్బులా? జుట్టు డబ్బులు ఎక్కడయ్యా? తెల్లారాక బ్యాగ్ ఓపెన్ చేస్తే నాకు కూడా బొచ్చే దొరికింది, అందుకే ఇక్కడికి వచ్చాను. రేయ్, ఒకటి క్లియర్ గా చెప్తున్నాను, ఖచ్చితంగా మనం ఇరుక్కుపోతాం. నువ్వు, నేను, వీడు ముగ్గురు ఇరుక్కుపోతాం. ఎలా చెప్తున్నావు? ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. అన్న నువ్వు టెన్షన్ అవ్వకన్నా, అసలు ఏం జరిగిందో మనకి తెలియాలి కదా. తెలుసుకోవాలా? నాకు మనం ఒక చోటు వరకు వెళ్దామా? ఎక్కడికి? అది కాదు, ఒక చోటు వరకు వెళ్దాం. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. త్వరగా లేచి రారా. వస్తున్నాను కదా. అసలు ఇదేంట్రా ఇలా ఉంది? నన్న మన ఈ ఇంటికి రాలేదనుకుంటాను. అదేరా నేను చూసాను కదా. కానీ నన్న ఈ ఇల్లు ఇలా లేదు కదా. అసలు ఎలా మారుంటుందిరా? నీకేమన్నా తెలుసా? ఏంటి ఏం చూసావు? ఇల్లు కావాలా? అన్నా, ఈ ఇంట్లో ఎవరున్నారు? ఈ ఇల్లా? అవును, ఈ ఇంట్లో. ఈ ఇల్లులో 3 సేపకు ముందు ఇద్దరు సూసైడ్ చేసింది. ఆ బాల్కనీలోనే బాడీ దొరికాయి.